కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఏదైనా నియామక ఉత్తర్వులు ఉండాల్సిందే. అక్రమాలకు నిలయమైన ఫైబర్ నెట్ లో నియామక ఉత్తర్వులు లేకుండా దాదాపు 200 మంది పనిచేస్తున్నట్లు తాజాగా తేలింది. 3 రోజుల కిందట ఫైబర్ నెట్ ఇన్ఛార్జ్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఐఎన్ఐ శాఖ కార్యదర్శి యువరాజుకు పంపిన సమగ్ర నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా అయితే వారిపై చర్యలు తీసుకోవాలి, జీతాలు ఆపివేయాలి. చిత్రంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగించకపోగా ఫిబ్రవరి నెల జీతాలు ఇవ్వడానికి ఇదివరకే బిల్లులు పెట్టారు. రేపో మాపో జీతాలు కూడా పడనున్నాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలోనే నియామక ఉత్తర్వులు లేకుండా వీరిని ఉద్యోగాల్లో నియమించారు. ఫైబర్ నెట్ అక్రమాలపై ఇటీవల పెద్ద రచ్చ జరిగింది. సంస్థ ఎండీ దినేష్ కుమార్ పై చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం, ఆ తర్వాత చైర్మన్ పదవికి టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేయడం, అదే రోజు ఫైబర్ నెట్ ఎండీ పదవి నుంచి దినేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైబర్ నెట్ లో రచ్చ తర్వాత ఇన్ఛార్జి ఎండీ ప్రవీణ్ ఆదిత్య తాజాగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో 119 మంది అవుట్ సోర్సింగ్, 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండేవారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నివేదికలోని వివరాల ప్రకారం టెరాసాఫ్ట్ కు ఫైబర్ నెట్ ఆపరేషనల్ నిర్వహణ బాధ్యత అప్పగించాక 495 మంది ఉద్యోగులు నియమించుకున్నట్లు తెలిపారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలను ఫైబర్ నెట్ లో నింపేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 119 నుంచి 617కు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య 542 నుంచి 725కు పెరగ్గా మొత్తం 1342 మంది ఉద్యోగులయ్యారు. నెలకు 4,04,29,565 రూపాయల చొప్పున జీత భత్యాలను చెల్లించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 617 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 295కు, కాంట్రాక్ట్ ఉద్యోగులను 725 నుంచి 630కి కుదించారు. మొత్తంగా ఉద్యోగులను 925కు కుదించారు. జీత భత్యాలను 2,53,78,577కు తగ్గించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 295 మందిలో 167 మందికి నియామక ఉత్తర్వులే లేవు అని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నియామక ఉత్తర్వులు లేని ఉద్యోగులను తొలగించాలని చైర్మన్ గా జీవీ రెడ్డి చేసిన సిఫార్సులను నాటి ఎండీ దినేష్ కుమార్ పట్టించుకోలేదు. ప్రభుత్వము వారిని తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. 2014 నుంచి 19 మధ్య కాలంలో ఫైబర్ నెట్ కార్యకలాపాల నిర్వహణ కోసం 642 కోట్లు అప్పు చేశారు. కానీ సంస్థ పూర్తిగా నిలదొక్కున్నాక 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏకంగా 892 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో సార్వత్రిక ఎన్నికలకు ముందు సంవత్సరం 2023 నుంచి 24లో 887.94 కోట్ల అప్పు చేశారు. ఈ రుణం మొత్తానికి అప్పటి ఫైబర్ నెట్ యాజమాన్యం లెక్కాపత్రాలను చూపడం లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ లెక్కల జోలికి వెళ్లకపోవడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.